ఏ ఊరు చూడు ఏ రైతును మెసిలి గిదే కథ గిదే బాధ గిదే రంది. నిజంగా రైతులకు లుక్సాన్ అంటే లుక్సానేనోలా. అసలు ఎరువులు దొరక్క అల్లాడినమ్రా భగవంత అంటే ఇగో ఎట్లనో గట్లా పంట పండించినాక కూడా రైతు బతుకు పొయ్యిల పడ్డటే అయింది. చేతికి అందిన పంటను ఈ మోందా తుఫాను పొతం చేసి పడేసింది. అసలు ఒక్కొక్కరు బాధ ఇంటుంటే పానం కలుక్కుమంటుందోలా. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నాకు 2 రోజులు కోతకు వచ్చిన వరి మొత్తం నేల మట్టం అయిపోయింది. మొలకలు వచ్చినాయి, గింజలు అనేసి మొలకలు వచ్చేసినాయి. ఆల్రెడీ దీన్ని ఈ దైనందిన స్థితిలో నేను ఏం చేయాలో నాకు పాల్పోవడం లేదు. కావున పాలనా అధికారులు కానీ యంత్రాంగం కానీ మా అందు దయతలిచి మాకు ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వగలరు. సుశీరా తన్లాట ఎట్లున్నదో. పత్తి రైతులదైతే ఘోరం అంటే ఘోరముల్లా. చేతికచ్చేయాలకు ఈ వానలు కొంప ముంచినాయి. కాయలల్లో ఉన్న పత్తి తడిచిపోయి రంగు మారి బూజు పట్టి కులిపోయినాయి. మార్కెట్లో అమ్మకానికి పెట్టిన పత్తి కూడా నాశనం అయిపోయింది. ఇక వడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే గంత మంచిది. అగో మీరే చూద్దుర్రారి, పాపం అనిపిస్తుంది కదా. అసలు వానలు వస్తాయని ముందే ఎరికే, వరదత్తదని ఎరికే. మరి సర్కారు ఏం చేస్తుందో రైతులను జర హుషార్లో ఉంచాలనా అద్దా? అది చేయలే. మరి ఇక ఇంకో దిక్కు మన రేవంత్ సార్ గాలి మోటార్ల వరంగల్కి వచ్చిండు. రైతుల కాడికి పోయి జర మాట ముచ్చట పెట్టినట్టు చేసిండు. మరి జనం ఊకుటరా రేవంత్ సార్ మీదనే మరల పడ్డరు. ఈ షెయి పార్టీ పాలనలో అందరం కోసపడ్డాం. ఓ దిక్కు నరకం చూస్తుంటే ఏదో ఎట్టికి అచ్చిపోవడేందని ఆయన ముంగటే గట్టిగా నిలదీసిర్రు. అగో ఈనురి మీరు కూడా. తినడానికి తిండి లేదు, నీళ్ళల్లో 2 రోజులు సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆగారాలు లేవు, పాములు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. మా దగ్గరికి వచ్చి ఇది మేము చేస్తామమ్మ సహాయము, మేమున్నాము, మన ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది అని ఒక్క హామీ కూడా ఇవ్వకుండా వచ్చిండు మౌనంగా. మేము ఆడోళ్ళం దగ్గరికి పోతుంటే ఆర్మీ వాళ్ళు పోలీసులు అందరు కలిసి చేతుల మీద దొప్పేసుకొచ్చారు. కథం చూసే పాయే. ఏమి హామీ వచ్చింది మాకు? ఏం ఉపయోగం ఈ ప్రభుత్వం వచ్చి? ఇంత హామీ లేదు, ఇంత పనులు లేవు, ఏం లేవు. కొడుతుంటే పోలీసుల దగ్గర పోలీసురా, ఏ ఒక్క పోలీసు సార్ కూడా దగ్గర పోనీ బతులాడిన కాళ్ళ మీద పడ్డా కూడా నడు అంత వాళ్ళు బట్టి ఎత్తాండే. ఏ ఒక్కటి పోనీ మాకు ఇల్లు లేదేం లేదు. కొన్ని సంవత్సరాలు అయితే మేము కిరాయికుండా బట్టి మా ఇల్లు గురించి, సొంత ఇల్లు గురించి అడుగుదామనుకున్నాం, పింఛన్ల గురించి అడుగుదామనుకుంటే అసలు కలవనీయలే. ఆయన దగ్గరకు కూడా పోనీయలే మమ్మల్ని, అసలు దగ్గర కూడా పోనీయలే. కథ వచ్చేండు కథ వాళ్ళ సంఘాలు ఆయన పోతూనే ఉండే. ఎవరిని అడిగిండు మాతో మాట్లాడంటారు, ఒక 5 నిమిషాలు మాట్లాడిపి అంటారు. అంటే పోలీసులు నేను మాట్లాడతారా మమ్మీతో అనేబట్టి ఎక్కడ మాట్లాడతారు. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదుల్లా అన్ని జిల్లాల పంటలకు పెద్ద లుక్సాని అయింది. ఇప్పటికన్నా సర్కారు సాయంగా ఉండి ఇమ్మతియాలని రైతులు దండాలు పెడుతుర్రు.